ఇదా ఏందిరా నీ ఆధార్ కార్డు పట్టుకొచ్చుకో గిటాక వేద్దాం. పెన్షన్ గిట్ట పడ్డదారా ఆధార్ కార్డు తెమ్మంటాను. అరే అవ్వా ఈసారి సర్పంచ్ ఎలక్షన్ ఆడేలోకి వచ్చాట నువ్వు సర్పంచ్ నిలబడుతున్నావు ఆధార్ కార్డు పట్టుకోరా నామినేషన్ వేద్దాం. నేనా సర్పంచ్కా ఎందుకురా మనకి రాజరికాలు ఇంత ఇల్లు పోతుంది ఇంత భూమి పోతుంది రాజరికాలు అద్దె వద్దు మనకు. ఇక అవ్వా నువ్వు గవ్వని కాదు నువ్వు ఆధార్ కార్డు పట్టుకొని చక్కరా ఏ మరదలు నువ్వు అవ్వని దొరకని రా పడుకోవేద్దాం నామినేషన్ వేద్దాం నడు. ఏం నామినేషన్ ఏం మాట్లాడతారు? ఏం లేదు పిల్ల అవ్వని సర్పంచ్ నిలబెడుతున్నా నామినేషన్ కట్టాలి. ఏంది అత్తమ్మ సర్పంచ్ నిలబెడతావా? అత్తమ్మ నిలబడు ఏం కాదు నిలబడు. నాకెందుకో పోరికి ఇప్పుడు నువ్వు నించకపోతే నించకు నేను నించుంటా. బావా ఆధార్ కార్డు తెచ్చుకోవాలా? ఏ ఆగు పిల్ల నీకేం తెలుసు అవ్వ అంటే పాత పెద్ద మంచి నలుగురు తెలుసు దాని ముఖం నుంచి ఓటేస్తారు నీకు ఓలు ఓటేస్తారు నువ్వు కొత్త అని మళ్ళీ వచ్చే సంవత్సరం దూతి ఇప్పుడు అది అవ్వ నిలబెడదాం. అవ్వ దాయే నిజమే ఆడన్నట్టు నేను నలుగురికి తెలుసు నాకెత్తారు నీకెవరు ఎత్తారు నువ్వు కొత్తదని. అవో అట్లా అంటానమేంది అత్తమ్మ నీ కోడళ్ళని అందరికి ఎరికే నేను ఎందుకేయరు నాకు బరాబర్ ఎత్తారు. ఎరుకున్నా కానీ వేయరే నీకు నాకు నీకు తేడు ఉంటుంది ఏమో దీని దాటు దిగ్గోలే ఎత్తారట. ఇప్పుడు ఏంది నువ్వే నించుంటా అంటావా? మళ్ళీ నిల్చుంటే అడుగుతుంది నిల్చుంటేనే అవ్వ పలుకువాడు వేరే ఉన్నది అవ్వ మాట్లాడితే ఒక్కొక్క మాట రాజకీయం ఆడ ఆగు అంటే ఆగాలి అట్లా మాట్లాడుతుంది నువ్వు బాగా మాట్లాడుతావు పిల్ల. ఏముంటారా నిజంగానే నేను ఉంటావా అట్లాగా నవ్వను దీనికి నాన్న సారణ తెలియదు ఇది సర్పంచ్కి నిల్చుంటుందట. అవత్తమ్మ నువ్వు బాగా మాట్లాడుతున్నావు కానీ సర్పంచ్కి నించుండంటే సంతకం పెట్టాలి మంచిగా చదువుకొని ఉండాలి. నువ్వు చదువుకున్నావా? నేనంటే చదువుకున్నా నేను నించున్నా ఏం కాదు. చదువుతాని పని ఏముందే మీరు రాజు చూపెడతారు కానీ నేను నోట మాట్లాడి చూపెడతా సిటీకి ఎత్తే కదలాలి జనాభా అంతా ఏందనుకుంటాను ఇట్లా రాయంగానే అయిపోయానా. నాకు రాత బలం లేదు కానీ నాకు మాట బలం మంచిగా ఉంది మాట నేను రేవు కొద్ది మాట్లాడతా. ఇదివరకు రాకుండా అన్నది ఇప్పుడేమో ఉబ్బియంగానే లేస్తాను. ఇప్పుడు ఉబ్బితే ఉంటా అంటలేనే ఈ ఆలోచన నాకు 30 ఏళ్ళ కిందనే వచ్చింది కానీ నాకు సపోర్ట్ లేకున్నా ఇప్పుడు నా కొడుకు సపోర్ట్ ఇస్తుండగా ఉంటా నేను. గంటవా నువ్వు తగ్గకే లంబడి పిల్ల కాబోయే సర్పంచ్ నువ్వే రాజావంటే ఎందుకుంటావు ఫిక్స్గా నువ్వు గంతే. ఇగో అత్తమ్మ నువ్వు సప్పుడు ఉండకపోయినావు అనుకో నీకు పోటీగా నేను ఖచ్చితంగా నించుంటా చూడేమనుకుంటాను. ఎందుకని మన ఇద్దరికి మళ్ళీ ఇంట్లో పోటీ మన ఇద్దరం నిల్చుంటాం ఆ ఓటేసే జనాభా ఏమనుకుంటారు అవి అత్త కేసుడా కోడలు కేసుడా వాళ్ళు నడవనే కజ్బీజ్ అవుతారు. నాకు అవన్నీ చెప్పకు నేను కూడా ఉంటా అంతే నేను కార్డు తెచ్చుకుంటా. పిల్ల మీరిద్దరు పెట్టుకోకు సపరేట్ సిటీలు ఎత్తా మీ ఇద్దరు పేరు రాస్తా ఎవ్వరు పేరు వస్తా చూడు నీ పేరు వస్తా నీ మీ ఇద్దరు నీకు సపోర్ట్ చేస్తాం అవ్వ పేరు వెళ్తా చూడు మన ఇద్దరు సపోర్ట్ చేయాలి. గిది మంచి పద్ధతి ఇప్పుడు మంచిగా మాట్లాడినావు ఎవరు ఎత్తాలు నించోవాలి సరేనా? ఉండురి నేను బుక్ పెన్ను తెస్తా. ఏంద్రో ఏమో ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు ఇదేమో పోటీకి రావట్లేదు ఎవరో మనం ఇది ఇంట్లో అవ్వ ఇదేనే అంతే సిట్టులేసింది నీ ఒకటేంటి ఇద్దరిలో పడితే వాళ్ళు ఓట్లు వేస్తారు ఇటే అని అటే లొలి పెట్టుకుంటారు ఒకటేంట్లోనే మనమేనా తేలు దూరపలా ఏం కాదు. పేరేమని రాయాలి? ఏమని రాస్తావు కాబోయే రాజావ సర్పంచ్ అని రాయి నీ పేరు రాసుకో రాయ్ 2 సీట్లే రాయ్. నువ్వైతే సర్పంచ్ కాకుండా కలలు కంటావు కదా నువ్వైతే రాయి పిల్ల. ఎట్లా సర్పంచ్ నేనే అవుతా కానీ నమ్ముకుంది నాకు. తీరి నేను ఎట్లా తీస్తారా మళ్ళీ కావాలని తీసింది అంటది అదే తీసుకొని అయితే ఈ పిల్ల సరే. ఏంటి అవ్వా కావే సర్పంచ్ రాజవ్వ నీది వెళ్ళిందే జై రాజవ్వ కావే సర్పంచ్ చూడు ఏమే
అంటే సరే కానీ పిల్ల మొదల పేరు రాకముందు అన్నాం ఎవరి పేరు వెళ్తే వాళ్ళు ఇద్దరు కలిసి సపోర్ట్ చేయాలని. ఇప్పుడు అవ్వ పేరు వెళ్ళింది, మన ఇద్దరు కలిసి అవ్వకు సపోర్ట్ చేయాలి. సరేనా? ముక్కు ముద్దింపుడు కాదు. సరే మా చెప్తా. అవ్వా ఆధార్ కార్డు తెచ్చుకోపో, నామినేషన్ చేద్దాం. అయ్యే పిల్ల అన్నాడు, నువ్వు కూడా రాపో. నేను అటు పోయి ఏం చెప్తా తెచ్చుకోపో అన్నాడు. కాబో సర్పంచ్ రాజావకు జై. కింద మీద ఊపు, రాజావకు తోపు, కింద మీద ఊపు, రాజావకు తోపు. కాబోయే సర్పంచ్ రాజమ్మకు జై. జై. ఇటుక పెడితే ఇల్లు అవుతుంది. మన రాజమ్మ కోటెత్తే సర్పంచ్ అవుతుంది. ఇటుక పెడితే ఇల్లు అవుతుంది. మన రాజమ్మ కోటెత్తే సర్పంచ్ అవుతుంది. నమస్తే. సర్పంచ్ ఎవరు పోటీ చేస్తారే? మన రాజవ్వ కాబోయే సర్పంచ్ రాజవ్వ. అమ్మా మా రాజా పోటీ చేసేది. ఏయ్ అట్టి రాజమ్మ అంటాను, కాబోయే సర్పంచ్ రాజమ్మ అని పిలువు. ఏమన్నా వస్తున్నారే మరి? గది వంచపోతే గెలుస్తావరా నువ్వు? ఆగు. ఏం గుసగుస పెడతాను భీమా, మనకి ఒక కోటరీ. ఏ సరేనవ్వా. ఏ బావా నేను కోటరు ఇస్తానంటాను, ఆయన చూసినావు ఎట్లున్నాడో? ఎలక్షన్ల రోజు తాగి రిమ్మలు వేయడం అంటే తెలియదు, ఆయన నీ కోటు కుదుతాడా? అయ్యో వదిన అట్లా అంటావు. మనోళ్ళు అని చెప్పి మీకే ఓటేస్తా వచ్చిన, నేను మీకే ఖచ్చితంగా ఓటేస్తా. దూపకొద్దున్నావు ఒక కోటరీ. ఎత్తాడు ఈయన వేసినట్టే ఉన్నాడు. ఏ బావ నడు పోందారి. ఒక్క కోటరీ అన్ని ఒకటి తాక భాష పోయిందమ్మా. అమ్మ నువ్వు అన్న చెప్పదు. ఏ నీ ఏమరా బాయ్, ఆ మరదలు అన్నట్టు నువ్వు తాగేంటో ఓటేవు అదు. ఇప్పుడు ఏదా కోటరు? ఏ ఏం పరా నువ్వు నైట్ కానీ మీరు ఎట్లా గెలుతారో చూస్తా, సర్పంచ్ ఎట్లా అవుతారో చూస్తా నేను. ఇక జుట్టు అయితే కానీ పో. ఏమో నేను బాబా కింద మీద ఊపు, కింద మీద ఊపు. కాబోయే సర్పంచ్కే మన ఓటు, కాబోయే సర్పంచ్కే మన ఓటు. కింద మీద ఊపు, రాజమ్మల గెలుపు, కింద మీద ఊపు. మన రాజమ్మల గెలుపు. కింద మీద ఊపు, రాజవ్వ తోపు. కాబోయే సర్పంచ్కే మన ఓటు, కాబోయే సర్పంచ్కే మన ఓటు. మనది కోటరు గుర్తుకేయాలి ఓటు. ఓటు ఓటేయాలి మరి. కాక కోటర్ గుర్తు. అమ్మా కోటేరి ఆ? మర్చిపోకురా. మర్చిపోకుర్రి. కాబోయే సర్పంచ్, మన రాజమ్మకే, కాబోయే సర్పంచ్ మన రాజమ్మే. కింద మీద ఊపు, రాజమ్మ తోపు, కింద మీద ఊపు, మన రాజమ్మ తోపు. కింద మీద ఊపు. మన రాజవ్వకి ఎత్త గెలుపు. కాబోయే సర్పంచ్కి మన ఓటు, కాబోయే సర్పంచ్, మన ఓటు. కాబోయే సర్పంచ్ రాజవ్వ. నమస్తే. దండాలు రాజవ్వ కాబోయే సర్పంచ్ రాజవ్వని ఓటేయాలి. ఓటు వేయాలి మనకే. ఓటు వేసుడు ఎందుకంటే పెద్ద మనిషి ఓటు అయిపోయి నడుతుందా? కోటరు గుర్తు మర్చిపోవద్దు. కోటరు ఓటర్ గుర్తు. కోట కుడతాం మీది? సరే ఇస్తాం. అది బాగుందా? మనోనికి ఒక కోటరీ మర్చిపోకు. వేస్తాం మీకు వేస్తాం. మన ఇంట్లో ఇట్లా చెప్పు. మర్చిపోకుర్రి. అక్క మర్చిపోకు కొద్దిగా. అల్లుడా సప్న ఓటు మర్చిపోకుర్రి. కాబోయే సర్పంచ్, మన ఓటు, కాబోయే సర్పంచ్ రాజవ్వకు, మన ఓటు, కాబోయే సర్పంచ్ రాజవ్వకు. మన ఓటు. బియ్యన్న కోటర్లు ఎన్ని వచ్చినాయిరా? ఇంకున్నాయి అవ్వ, ఇంకో 30 సీసాలు అయితే అవ్వ. అవి 20 పక్కన మంచి మళ్ళీ ఎల్లుండి తేవాలి. ఎన్ని ఒడిచిపోయినాయి అంటే 30 ఉన్నాయంటావు. 15 వచ్చినాయి. బాగానే తిరిగినావా? ఒకటే ఆడకట్ట తిరుగుతుంది. ఇంకా తిరిగే బాగున్నది. రేపు మందం సరిపోతాయి అవి. రేపటి మంది ఒక్కడే వస్తాం, మళ్ళీ ఎల్లుండి తెద్దాం అట్లేనానే. తేవాలి మరి. ఇంకా సగం ఊరు అట్లనే ఉన్నది. కాబోయే సర్పంచ్ రాజా వీళ్ళు ఇదేనా? ఇదేనా ఇదే. ఎందుకే? ఏం పని కాదు, ఐఎమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. సార్ మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు? ఏ ఆగలేవే, మనం సర్పంచ్కి నిల్చున్నప్పుడు రారా? సార్ ఏమన్నా సంతకం పెట్టన్నా? సంతకం కోసం కాదు, మీరు మందు వస్తున్నా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకసారి ఇల్లు చెక్ చేయాలి. అయ్యో సార్ మీరు అనుమానపడచ్చు, మా ఇంటికి కాదు వేరేటోళ్ళు ఎవరైనా కావచ్చు. సర్పంచ్ రాజు ఇవ్వనే కదా. సారు మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు, అసలు మీ పోలీసు బట్టలే కాదు, మీరు పోలీసేనా? బాగో పోలీస్ డ్రెస్ వస్తారు భయపడి జాగుంటారు అని ఇటువంటి డ్రెస్లే వస్తారు. ఒకసారి ఇల్లు చెక్ చేయాలి. సార్ అట్టిగానే చెప్పినట్టున్నారు అనుకుంటామంటే తనతో మేము ఎందుకు తెస్తాం సార్? అట్లేం లేదు సార్.
మీ ముఖాలు చూస్తేనే డౌట్ వస్తుంది కానీ ఒకసారి జరుగు చెక్ చేయాలి. సార్ ఏం లేదు సార్ మా ఇంట్లో ఏం లేవు సారు. అట్లా ఏముంటుంది సార్? ఏంటది మందు కదా? సార్ సార్ తప్పదు సార్, ఇది సార్ మళ్ళీ సార్ కమాంతం మళ్ళీ సార్ సార్ ఇంకోసారి మేము ఇట్లా చెయ్యం సార్. ఇక తెచ్చి తప్పైంది కాదు. సరే ఇప్పుడు బద్దలాడుతున్న కాబట్టి ఇచ్చి పెడుతున్నా. మళ్ళీ పోత పంచినట్టు తెలిస్తే పోయి స్టేషన్లో ఎత్తా. సార్ సార్ క్యాన్సిల్ అయిపోతుంది. అద్దు సార్ అంత పని తప్పైంది సార్ తప్పైంది. పంచనే పంచం దాని జోలికి పోం. దండం పెడతా సార్. పంచుడు కాదు మళ్ళీ రిపీట్ కావద్దు ఇది. సార్ సార్ తప్ప మళ్ళీ రిపీట్ అయింది అనుకో నామినేషన్ క్యాన్సిల్ అయిపోతా. సార్ అంత పని చేయకు సార్. మేము అది ఏం ఏమైతే మరి చూసుకోండి. ఏం పంచాం సారు. దీన్ని పెడతామని పడే అత్త చాన్ దాన్ని పెడితే ఇంత పెట్టిన అయిపోయింది. బాత్రూంలో వారైతేమో అన్నిటికీ ముందు కూడా ఎత్తాను. రమేష్ అన్న ఇక నువ్వు ప్లాన్ వేసినావు, నేను పోయినా మరి కోటాలు తీసుకొని వచ్చిన, మరి ఏం చేద్దామంటావు? ఇప్పుడు శిరసామం తీసుకుందామా మరి ఏమంటావు? నువ్వు ఎక్క తక్కువ మాడితే మనం మొత్తం నిన్న తీసుకుంటే ఇక నీ ఇష్టం ఇక. సరే సరే నువ్వైతే మన బదట్లకు రా చూసుకుందాం. సార్ నమస్తే, ఇలా డ్యూటీ కాదా? సరే కానీ ఇంతకు నేను ఎవర్రా పోలీసు అని చెప్పి మా ఇంటికి వచ్చి మా కలిసి ఎత్తుకపోయాను. ఇంతకు నీ సంగతి నాడు 10 మంది పిలిపిస్తాపా. ఏంటి కాదురా వాళ్ళ నాడు అసలు ఏమనుకుంటున్నారా? పోలీసుని బెదిరించి కలిసి ఎంత తావు చల్లాడు 10 మంది కొంప నాకు రాని చెప్తున్నావు. ఇగో భీమన్న నా తప్పేం లేదే. మన రమేష్ అన్నకు మొన్న ప్రచన కూడా మీరు కోట్లాడు తీయలేరట కదా. రమేష్ అన్న వచ్చి నాకు ఇట్లా ప్లానింగ్ ఇచ్చిండు, పోలీస్ స్టేషన్ వేసుకొని నచ్చిన వచ్చి అవి తీసుకొని వచ్చిన, నా తప్పేం లేదు. సరే ఇదంతా 91 ప్లానింగా? సరే ఆనకంటే బుద్ధి లేదు, మరి నీ బుద్ధి ఎటువేందిరా? ఇట్లా చేంజ్ చేసినవరా మా ఇంటికి వచ్చి? నాకు అవ్వందలేదు నడు. నాకు సీసాలు ఇసుకొచ్చి ఇస్తారా? మిమ్మల్ని 10 మంది వెళ్ళిపోయా అన్న చల్లాడు. ఏమో అనుకుంటున్నాడు. ఇగో భీమన్న సీజన్లు అయితే నాకు లేవు, రమేష్ అన్న దగ్గర ఉన్నాయి. కావాలంటే రమేష్ అన్న దగ్గరకు నన్ను మధ్యలోకి దేకిగా. మళ్ళీ ఇట్లా ఇసుంటి తప్పు ఇట్లా చేసిరు అనుకో 10 మందిని విడిపిస్తా, పొట్టు పొట్టు అనిపిస్తా అనుకో కొడుక. అర్థమైందా? తప్పైంది. సరే ఇప్పుడంటే సీజన్ పోని ఇడిచిపెట్టినా కానీ మళ్ళీ అసలు ఇసుంటి పని చేయకూరి. వాడిని నేను ఇద్దరు తొక్కిపిస్తా 10 మంది పిలిపించి. ఏమనుకుంటున్నావు? అవ్వా అప్పుడు వచ్చి చూసినావునే పోలీసులను బెదిరించి మన దగ్గర కలిసి ఉంచాలా? ఈడును రమేష్ గారు కలిసి ఇద్దరు ప్లానింగ్ వేసిరే మన దగ్గర కలిసి తాగుతుర్రు. అంటే ఆయనకి మంది ఇవ్వలేదని ఇంత పెద్ద ప్లాన్ చేసిండా? అదే ఆడ అప్పుడు అనలేదా మీరు ఎట్ట సర్పంచ్ చేస్తారో నేను చూస్తానులే అని. అవ్వ అదే కావచ్చు అవ్వ. అమ్మని మనం అట్టిగానే నమ్మితివి అని తెర ముఖం వేసుకుంటారు పట్టుకొని పాయ. నేను అప్పుడు అనలేదు అట్లయినా పోలీసు వాళ్ళకి ఇట్లా ఎందుకు వస్తారా ఈ పోలీసు బట్టలే కాదని అన్న అంటే అవ్వకి ఇట్లా వస్తారు సాదా బట్టలు అయినా అంటివి. మనల్ని ఎక్కడ వాడని ఇచ్చిండు అప్పుడు. అది కదా వాడు కార్డు చూపెట్టగానే కార్డు చూపెట్టిన పోలీస్ అనుకుంటు నేను. ఏ ఊకుండు బావా, అది పోలీస్ కార్డు కాదు, పాన్ కార్డు ఏటీఎం కార్డు. నాకు అట్లా అనిపించింది కానీ అడగలే పాడై. ఈ పిల్ల అప్పటి నీకు డౌట్ అవుతున్నా చెప్ప పడ ఉత్త 30 ఇచ్చాను మునిచి ఆగులభ్యం అన్న రాజరికం అన్నప్పుడు అయితే అత్తది అయితే పోతుంది. గట్ల ఎగిరితే పట్టినట్టు అదిరా. ఇప్పుడు రేపు బంచడానికి అయితే గా డబ్బాల పైసలు ఉన్నాయి కొంట పోయి తేపో. ఇంకా అవి పట్టుకపోగానే మనం బంద్ అవుతామేంది? ఆడేవాడు పుల్ల పెట్టిండో ఈడ వచ్చిండు మళ్ళీ అట్టిగా కాండ్లు కప్పి గ్యారెంటీ చేసే. ఇప్పుడే వస్తానా అయితే కానీ అత్తమ్మ సర్పంచ్గా పోటీ చేస్తానమాట కదా, చెప్పులు వేసేసలేదా ఇక? సర్పంచ్ పోటీ అంటావు నీ అవ్వ. సర్పంచ్ రాజావ అయిపోయింది ఇప్పుడు. ఏందనుకుంటున్నావు? నువ్వు ఉంటగా చెప్పేది. ఫోన్ చేసి అన్న చెప్పదా నేను జల్దెత్తును కదా మరి. సరే అయినానికి నచ్చినావు కదా, ఇంకా ప్రచారం చేసే ఉన్నది తిరుగుతుంది. ఇప్పుడు కానీ ముందుపోయినది కదా పో. ఆ కథ కట్టుకొని నేను తిరిగిపో. వాళ్ళకి వచ్చినావు. అబ్బా
కాబోయే సర్పంచ్ రాజా వీళ్ళు ఇదేనా? ఇదే అదా ఏం పని మళ్ళీ వేసుకుని వచ్చినావు? అంటే మొన్న సాదా బట్టలు అవి నచ్చింది అలా పోలీసు బట్టలు అవి నచ్చిర్రు అన్నట్టు. పోలీసులు మన ఇంటికి వచ్చుడేంది? ఏమైంది? ఏం వేసాం ఏం మాట్లాడుతుర్రు? మీరు ఎలక్షన్ నిలుస్తుంటారుగా మందు పంచుతురు కావచ్చు అని చెకింగ్కి వచ్చిన. మొన్న పట్టుకపోయినా సరిపోలేదా నాన్న మళ్ళీ వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు? తలకాయ ఉందా పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని? ఇది మాకు ఇట్లా పని చేస్తలేదా? తలకాయ ఉందా అంటున్నావు, మాట్లాడకపోతే ఏంది? మొన్న వాళ్ళు వచ్చి గిట్టిన బెదిరించి ఇంట్లో ఎత్తుకొని పోయారు. ఇప్పుడు ఇంక దొరికితే నువ్వు కూడా అవుతాడు వచ్చినావు. మీరు పోలీస్ ఆఫీసర్లా? వద్దమ్మా పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని ఏం మాట్లాడతాను వద్దమ్మా? సార్ మా ఊళ్ళకు ఏమి తెలియదు. అయితే కానీ మందేడు నడు. ఏ చేది ఊరు పడి తాడేస్తాను చేతు అటు నువ్వుకాయ అటు పోయి, అటు నువ్వుకాయ. అమ్మా ఏం మాట్లాడుతురు? బయట మందేడు నడు. ఏమో అరే ఏందే ఆ పోలీసు కాదే అట్టోళ్ళనే ఏం తెలియదు కానీ నీకు. మందు మందాన్ని మా పానం తింటూరు. బయటకు పోలీసులకు వచ్చి బెదిరించి మంచిగా మందేడు నేపో ఫస్ట్ మీరు నువ్వు ఓడవే నువ్వు అటు వెళ్ళిపో దిమాగ్ కదా ఖరాబ్ చేస్తావు. అరే నువ్వేమన్నారా చేతిని కొడుతున్నావు ఇంకా మళ్ళా? సార్ పట్టుకొని రాగి అంటాను ఎదురు. ఏ నీ ఎలా ఆగో సార్ ఎందుకు అవుతాడు వాడు అట్టోడే. సార్ కదా స్టేషన్లో నువ్వు స్టేషన్లో ఎత్తి తెరపడదు నడు. స్టేషన్లో నడు. పట్టుకుని పోగొట్టి నేను పోనండి. నేను చెప్పలే అత్తమ్మా నిజంగానే పోలీస్ అయినే. ముందు వస్తారు సాదా బట్టలు అవి నచ్చి గిట్టనే బెదిరించి ఉన్నాయి కొంటవేంటే మళ్ళీ కలిసి ఉంటాడు కావచ్చు అనుకుంటే. ఇప్పుడు ఏం చేద్దాం అత్తమ్మా? ఎట్టనే దేవుడా నడుగు తొందరదా.